Hi guys, welcome back to my channel Suma's Cooks. Suma Cooks. సో ఈరోజు అయితే అక్షయ తృతీయ కదా, ఇది మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ మేము సిల్వర్ తెచ్చుకుంటాము షాపు పోయేసి. అయితే ఈరోజు డే అంతా ఎలా ఉంటుందో ఈరోజు మీకు నేను చూపిస్తాను. హ్యాపీనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ నా కోసం. ఓకే, నేను ఈరోజు చూపిస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉంటుందో. స్టే ట్యూన్. బాయ్. అలుక్కుంటా ఉన్నాను నేను. సో నేను అలుకుతూ ఉంటే మా ఆయన నన్ను అలుకొద్దు, నేను అలుకుతా అన్నాడు. సో మా ఆయన క్లీనింగ్ చేసాం. నేనైతే కిచెన్ క్లీన్ చేసుకున్నా. ఆర్ యూ ష్యూర్? నువ్వు అలుకుతావా? బొరుగులు గన్ చేసుకుంటున్నాము. మా ఆయనేమో బొరుగులు నానేస్తూ ఉన్నాడు. టమోటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాను. తర్వాత పొగట్టేసుకోవాలి. అంతేమో రిపేరింగ్ చేస్తూనే ఉన్నాడు. ఓహో, చాక్ పీస్ తీసుకొని వాడు బైక్ మీద అంతా గీక్తా ఉన్నాడు. దానికైతే తర్వాత చేసేస్తూ ఉన్నాను నేను. దాన్ని అయితే రెడీ అయిపోయిందండి. దీనికి లాస్ట్ టచ్అప్ పప్పల పొడి వేస్తున్నాము. పప్పల పొడి వేసేస్తే బాగుంటుంది టేస్ట్. ఇంకోసారి తిప్పేసుకుందాము. సో ఇప్పుడైతే నేనైతే వాకిలికి ముగ్గేస్తున్నా. ఇక్కడ ముందర చూపిస్తాను. ఇట్లయితే ముగ్గేసుకున్నాను లైట్గా, సింపుల్గా. రెడీ అయిపోయినాము. ఇప్పుడైతే షాప్కి వెళ్ళేసి ఈరోజు కాయిన్ తెచ్చుకుంటాము. సిల్వర్ కాయిన్ తెచ్చుకుంటాము, అంతే సింపుల్గా. అంతే. నువ్వు రెడీ అయినావా? ఇదైతే కాయిన్ తీసుకున్నాము, సిల్వర్ది. కనిపిస్తుందా? మా ఆయన దేవుడు పూజ చేస్తూ ఉన్నాడు, రెడీ చేసుకుంటా ఉన్నాడు. పూజ చేసేసాడు మా ఆయన. నువ్వు వేసుకో. బాగుందా? హలో అండి, ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో నేనైతే వర్క్ చేసుకోవాలి ఇప్పుడు. లైట్గా నాకు వర్క్ ఉంది, అది వర్క్ ఫినిష్ చేస్తాను. ఆఫీస్ వర్క్ ఫినిష్ అయ్యే లోపల నిహాన్ కాసేపు నిద్రపోయి లేస్తాడు. సో ఇప్పుడైతే నిహాన్తో ఆడుకుంటా ఉన్నాడు, చూపిస్తాను మీకు. ఏం తిన్నాను? ఎందుకు అట్లా రోకుతాను అంతా? పెయింటింగ్ వేస్తున్నావా? బాగుంది కదా రెడ్ కలర్. మళ్ళీ ఎందుకు వైట్ చేసేస్తాను అంతా? టైం 4 అవుతా ఉంది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఎండ లేదు, ఎంత బాగుందో. వానమోడంగా ఉంది. హాయ్ అండి, నేనైతే ఇప్పుడు ఒక మెటీరియల్ తీసుకున్నాను, డ్రెస్ మెటీరియల్. ఎంత బాగుందంటే కలర్ అండ్ కాంబినేషన్. మా ఆయనదే సెలెక్షన్ యాక్చువల్లీ. అది చాలా బాగుంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది, కాటన్ది. బాగుంది, చాలా బాగుంది. బాగుంది. మన ప్యాంటు
ఇట్లా ఉంటుంది ప్యాంటు. ఇప్పుడైతే 5 అవుతా ఉంది, 5:10. అయితే నేనైతే ఇప్పుడైతే కొంచెం సేపు వరండాలో కూర్చున్నాను. నిహాంత్ నా అన్ని వీడియోస్లోనూ ఉంటాడు. నేనేం వీడియో తీసినా నిహాంత్ ఉంటాడు కదా నన్ను. సో అయితే చల్లగా ఉంది అనేసి కూర్చున్నాం కొంచెంసేపు బయట. చాలా బాగుంది. నిహాంత్కి అన్నం ఆకలేస్తుంది అనేసి పెరుగన్నం కలిపినాను. దాంట్లో కూడా పొడి కావాలని చెప్పినాడు, కారము. అది కలిపి పెడుతున్నాను. తింటావు కదా ఇది నువ్వు. అమ్మ గుడ్ బాయ్. ఎంత బాగా తినేస్తాడు. నిహాంత్కి ఇంత కూల్ క్లైమేట్లో చూడండి ఏం తాగుతుంది. కూల్ డ్రింక్ అంట. అవసరమా నాన్న ఇది? వాడే బాగుందా? నేను కొంచెం తాగుతూ ఉన్నాను నిహాంత్ దాంట్లో నుంచి. పడుతూ ఉంది. ఇప్పుడైతే నేను కిచెన్లో సామాన్లు అన్నీ సర్దేసుకుంటాను, ఫుల్ క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత పాత్రలు కడగాలి, పాత్రలు కూడా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత వేరే వర్క్ చూసుకుంటాను. ఇవన్నీ కడిగిండే పాత్రలు ఇవన్నీ తీసేస్తాను. మళ్ళీ దాని తర్వాత పాత్రలు వేరే ఉన్నాయి, కడిగేసుకుంటాను. ఏం చేస్తున్నావు నిహాన్? అంబులెన్స్ ఆడుతున్నావా? నైట్ టీ చేసుకుంటానండి. సో ఈరోజైతే మా ఆయన నైట్కి రసం చేయమని చెప్పాడు. నిన్నైతే టొమాటో రసం చేసేసాను. ఈరోజైతే మా ఆయనకి మిరియాల రసం కావాలంట. అంటే ఎండాకాలం కదా, సో అంతా లైట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాడు మా ఆయన. హెల్త్ కాన్షియస్ ఎక్కువ మా ఆయనకి, అందుకు మిరియాల రసం అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి కొంచెం లైట్ కోల్డ్ అయిందనేసి మిరియాల రసం తింటా అన్నాడు. సో అది నేను మీకు రెసిపీ చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో మీరు ట్రై చేయండి. మీ దగ్గర ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ నేను ఒకసారి చేసే ట్రై చేయండి. బాగుంటే మీరు నాకు కమెంట్ చేయండి. మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి, ఓకే? అండ్ ఇంకోటి వీడియోస్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కూడా ప్లీజ్ నాకు సజెషన్ ఇవ్వండి, నేను చేంజ్ చేసుకుంటాను, ఓకేనా? ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, అది మర్చిపోకండి. లైక్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చింతపండు అయితే నానేసుకున్నాను. చింతపండు మిక్సీకి ఏమేమి వేసుకోవాలో అది చెప్తాను మీకు. కొంచెము జీలకర్ర, జీరా, మిరియాలు ఎక్కువ వేసుకోకండి, ఘాట్ అవుతుంది, మళ్ళీ తినలేరు పిల్లలు ఉంటే. చాలు, ఇంత మాత్రం వేసుకోండి చాలు. 3 ఎండుమిర్చి, ధనియాలు, ఈ కొత్తిమీర పుల్లలండి, ఇవి పుల్లలు వేస్ట్ చేయకండి, దీంట్లోకి వేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. దీనికి ఇప్పుడు పౌడర్ లాగా మిక్సీకి పెట్టేద్దాం. ఇది చూడండి, ఇట్లా పౌడర్ బాగుంది చూడండి, స్మెల్ అయితే సూపర్ వస్తుంది చూడండి. ఓకే, ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదండి, దీంట్లో తెల్లవాయలు వేసుకోవాలి. నేను మర్చిపోయినాను, ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. సన్న నిమ్మకాయ అంత టమోటా తీసుకున్నాను, సారీ నిమ్మకాయ అంటాను, టమోటా తీసుకున్నాను చూడండి. టమోటా దొరుకుతుంటున్నా. గిన్నె పెట్టేస్తాను. ఇప్పుడు గిన్నె పెట్టేసినాక రొంత నూనె వేసుకొని తర్వాత అదే కొంచెం జీలకర్ర వేసుకొని మగ్గించుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు,
తెల్లవాయి, కరివేపాకు, ఇంకోటి ఇంగువ. అయిపోయికి వచ్చింది, రోంతుంది, అందుకు ఫినిష్ చేసేస్తాము. రోంత ఫ్రై చేసుకున్నాము. టమోటా, సో ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకున్నాం. మిక్సీ పట్టాము కదా, మసాలా వేసేసుకుందాము. ఎక్కువ వేసుకోకండి, ఘాట్ అవుతుంది. రోంత వేసాను. ఇంకా దీనికి రసం పౌడర్ వేసే అవసరం లేదు. ఇదేనండి రసం పౌడర్. ఇంకా దీనికి ఏం రసం పౌడర్ వేసే అవసరం లేదు. ఇట్లే మిక్స్ చేసుకుందాం. ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి, బాగా మిక్స్ అవ్వాలా. చింతపండు నీళ్ళు, చింతపండు రసం వేసేసుకొని మగ్గించుకుందాం. ఇది దీంట్లో వాటర్ పోసుకుందాము. ఇదిగోండి, ఇట్లా వాటర్ పోసుకున్నాను కదా, ఇంకోసారి మరిగిద్దాం. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాము. ఇంత బెల్లం వేస్తున్నాను టేస్ట్కి. ఊరికే పులుపు టేస్ట్ ఉంటుంది కదా, రోంత బెల్లం వేసుకున్నామంటే స్వీటు, కారము, పులుపు అంతా తెలుస్తుంది, బాగుంటుంది. ఒకసారి మీరు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము, కలిపెట్టుకుందాం. చూడండి మరుగుతుంది బాగా. కొంచెం తిప్పేసి చూద్దాము. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ చేశాను ఇప్పుడే, కరెక్ట్గా ఉందంట. ఇంకోసారి బాయిల్ అయిందంటే ఆఫ్ చేసి మూతేసేసి అంతే. ఇదిగోండి బాయిల్ అవుతాం చూడండి. డ్యాన్స్ చేస్తా ఉంది, డ్యాన్స్. అంతే అండి, మూత వేసేసి ఆవిరి పెట్టండి. గ్యాస్ ఆఫ్ చేస్తాను అంతే. చల్లగైనాక తినండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ నేను మీకు చూపించాను కదా, ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్.